ఓకే, నమస్తే అండి. నా పేరు వచ్చేసి మధు. ఈరోజు మన కుల్మాల గ్రామానికి రావడం జరిగింది. నేను మ్యాక్సీడ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ అండి. ఒక్కసారి అన్నగారి పొలంకి వచ్చాం. మీ పేరు? లక్ష్మీకాంత్ రెడ్డి. ఏ ఊరు? కుల్మాల గ్రామం. ఏమే మండలం? ఈ జిల్లా కర్నూలు జిల్లా. అన్న వచ్చేసి మ్యాక్సీడ్ కంపెనీ వారి 3D డీలక్స్ వేసినాడు. ఈ 3D డీలక్స్ వేసి ఎన్ని రోజులైంది? 3 నెలలు అయింది. ఫస్ట్ కటింగ్ అనేది జరిగింది. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 3 ఎకరాలు 3D డీలక్స్ వేసినారా? ఓకే, ఇంతకుముందు వేసినారా? ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు అంటే 3D డీలక్స్ వేసినారా? వేరేది వేసినారా? వేరే రకం వేసినాడు. ఈ సంవత్సరం వచ్చేసి మ్యాక్సీడ్ కంపెనీ వారి 3D డీలక్స్ వేసినారు. ఓకే, ఇంతకుముందు వేసినారు కదా, ఆ కంపెనీకి ఈ కంపెనీకి ఏమైనా తేడా గమనించినారా? వినండి ఒకసారి కాయ దగ్గర కొద్దిగా ఒకసారి రైతు మాట వినండి. ఎట్లుంది కాయ? బాగుంది సార్. కాయ సైజ్ ఉంది, బాగా దబ్బ కూడా ఉంది సార్. కాయ బాగా మంచిగా ఉంది సార్. కాయ సైజు దబ్బ ఉంది అంటున్నాడు. క్వాలిటీ ఇంకా బాగానే ఉంది సార్. ఇప్పటికైతే కాయ బాగా వేసుకోవచ్చా? వేసుకున్నా సార్. నీ మాటలు రైతుకి ఏం చెప్తావు? నన్ను బాగా ఉన్నది చెప్తా సార్. ఉన్నదే అది ఎట్లా కాపీ విషయంలో కానీ సైజులు కానీ? కాపీ అయితే ఏడైతే అన్ని జల్లకుండా సార్, చిక్కంగా అయితే లేవు సార్. ఇదైతే వాసం సార్. కాపీ అయితే దగ్గర ఉంది. దగ్గర వేసుకోవచ్చా ధైర్యంగా? వేసుకున్నా సార్. నా ఎన్నడూ చూడలేదు సార్ ఈ కాయని. రైట్ సంతోషం. నీ మాటల్లో తెలుస్తుంది సార్. నాకు చేను కూడా ఇడిచిపెట్టి సార్ నమ్ముతావు. రైట్. ఒక చూడండి, రైతు మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. దాదాపు అంటే అన్న 2.5 ఎకరాలు వేసినాడు. అని 2.5 13 ఉంటుంది సార్. 3 ఎకరాలు వేసినాడు. దాదాపు అంటే పంట అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కటింగ్ కి ఎన్ని క్వింటాలుగా వచ్చినాయి అందాజు మేరకు? నా లెక్కలు సార్ ఒక 13 క్వింటాలు. ఆ లెక్కలు 13 క్వింటాలు అంటే ఒక లైట్ చేయాడిచ్చినావు. రైట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కటింగ్ ఇంకా ఎక్కువ పడుతుందా? ఎక్కువ పడచ్చు సార్. ఎక్కువ పడుతుంది. సంతోషం. ఓకే, రైతు కూడా మంచి హ్యాపీలో ఉన్నాడు. నువ్వు కూడా సార్, నువ్వు నేను కూడా వస్తుంటా, కంపల్సరీ వస్తూనే ఉంటా. మెయింటెనెన్స్ అయితే సూపర్ అబ్బా. ఓకే, అందరూ వేసుకోదగ్గ మిత్రం అండి. ఇది మ్యాక్సీడ్ కంపెనీ వారి 3D డీలక్స్. ఎక్కడ తెచ్చుకున్నావు? గోనియన్ల లక్ష్మీ నరసింహ షాపు. ఆయన పేరు వచ్చేసి ఉరుకుంది సార్. ఓకేనా? మీ ఇతనం కావాలనుకుంటే గోనియన్లో దొరుకుతుంది. లక్ష్మీ నరసింహ షాపు. సార్ పేరు ఉరుకుందు. ఓకే, ఇప్పుడు వచ్చే కాయ కూడా లా ఉందన్న. ఇప్పుడు కూడా ఓకే అన్న, సంతోషం అన్న. మీ సంతోషమే మా సంతోషం. నేను చెప్తా కదన్నా, నాకు మీదంటూ ఎక్కడ నన్ను ఇట్లా ఏది ఇంకా బయట నాకు అవునవును చెప్పావు ఇంతకుముందు. ఇప్పుడు చూడండి సార్, మీరు కాయ చూసాం ఇందాక. ఇంకా చేనులో కూడా ఉంది. అవునవును, పట్టుకో. మచ్చ కూడా లేదంటున్నాడు రైతు వచ్చేసి. మచ్చ లేదు, తెగులు కూడా. తెగులు ఎట్లా తక్కువనా? అంటే వేసుకోవచ్చు రైతు అయితే. ఒక ధైర్యంగా రైతు అయితే. రైట్, నెక్స్ట్ వేస్తావా? నెక్స్ట్ ఓకే, రైతు నెక్స్ట్ కూడా వేస్తా అంటున్నాడు. ఓకే, సంతోషం అబ్బా. మీ పొద్దుకి పెట్టలేదు సార్. ఈ ప్లాట్ 8 ఎకరాలు వేస్తూనే ఉండవు. ఒక ఏమంటే 7 గాలి బిడ్డలకుండాలను ఎకరా బిడ్డలు వేసుకున్నా. లేకుంటే ఎప్పుడు ఈ 8 ఎకరాలు పెట్టి ఎప్పుడు మేరపైతే వేస్తూనే ఉంటున్నాయి. ఓకే, సంతోషము. మీరు వేసుకున్నది కాక మిగతా వాళ్ళు కూడా వేసుకోవాలి. మేము కూడా కోరుకుంటున్నాము. కంపల్సరీ నేను ఉంటా, వస్తూనే ఉంటా. ఓకే, కంపల్సరీ మీరు మంచి కూడా కాపు చూడాలంటున్నాడు. ఇప్పుడు ఈ కాయ